పేర్లు మాత్రమే వేరు, విధానాలు ఒకటే, ఆలోచన సరళి ఒకటే. ఆనాడు నిజాం ఉంటే ఈరోజు నయా నిజాం ఉన్నాడు, ఆ రోజు కాసిం రిజ్వీ ఉంటే ఈరోజు ఇంకొక వ్యక్తిని ఆ స్థానంలో పెట్టి సరాసరి నిజాం నకలునే మనకు చూపించండు కేసీఆర్ తప్ప ఎక్కడ కూడా ఆయన ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కావాలి, ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు, ఇది ప్రజాస్వామిక దేశం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలు ప్రజా తీర్పును కోరుకోవాలన్న ఆలోచననే చంద్రశేఖరరావు గారు చెయ్యలేదు. ఆ విధానాలను ప్రజలు తిరస్కరించి ప్రజాపాలన ప్రజాప్రభుత్వాన్ని డిసెంబర్ 3 నాడు తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7 నాడు మేము బాధ్యత చేపట్టిన ఎల్బీ స్టేడియంలో. డిసెంబర్ 7 నుంచి మార్చి 17 వరకు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడనే గతంలో మళ్ళీ అధికారం వస్తుందని చెప్పిన రోజు విన్న వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. విన్న వాళ్ళను నమ్మని వాళ్ళను అందరిని కూడా మళ్ళీ ఒకసారి కలవాలి. ఈ 100 రోజుల్లో మా పరిపాలన పట్ల మీ యొక్క ఆలోచన, మీ యొక్క విశ్లేషణ, మా భవిష్యత్ కార్యాచరణకు అవసరమైన ప్రణాళికను మీతో కలిసి మాట్లాడి మాది ఎంత గొప్ప ప్రభుత్వం అంటే ధర్నా చౌకే వద్దు, నిరసనలు అనేటివి ఉండనే వద్దు అన్నోళ్ళను కూడా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి స్వేచ్ఛగా అనుమతి ఇచ్చినామంటే మా ప్రభుత్వంలో ఎంత స్వేచ్ఛ ఉందో అదొక ఉదాహరణ చాలు అని నేను అనుకుంటున్నా. అందుకే ఈరోజు మిత్రులారా 100 రోజుల పరిపాలనలో 3 విభాగాలుగా నేను విశ్లేషించదలుచుకున్నా. ఒకటి సాంస్కృతిక పరమైన విధానం, 2 పరిపాలనపరమైన విధానం, 3 సంక్షేమము అభివృద్ధి అనే నిర్ణయాలు. సాంస్కృతిక పరంగా ఏ ప్రాంతమైనా, ఏ ప్రజలైనా, ఏ జాతి అయినా సహజ సిద్ధంగా వారసత్వంగా సంక్రమించిన సంస్కృతిని వదిలేసుకున్న, సంస్కృతి మీద ఇతరులు దాడులు చేసినా ఈరోజు దేశంలోనే కానీ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించేవాడు మొట్టమొదట సంస్కృతి మీద దాడి చేస్తాడు. ఇప్పుడు చాలా ప్రాంతాలలో గత పాలకుల మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో రాజ్యాలు జయించిన వచ్చిన రాజులు గత రాజులు పాటించిన సాంస్కృతిక విధానాలను విధ్వంసం చేసే సంస్కృతి. ఎందుకంటే వాటిని విధ్వంసం చేయడం ద్వారా కొత్త సంస్కృతిని రుద్దాలి, ప్రభుత్వాలు మారినాయని ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచన. చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉన్న విధానాన్ని ఆయన అధికారంలోకి వచ్చి ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టినాక సహజ సిద్ధంగా వారసత్వంగా వచ్చిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాలక్రమేణా కాలమరుగు చేసేసి తన ఆలోచననే మనకు రుద్దాలన్న విధానాన్ని వారు అవలంబించారు. ఉద్యమంలో టీజీ ఉంటే కేసీఆర్ వచ్చినాక టీఎస్ అని తీసుకొచ్చిండు, టీఆర్ఎస్కు నకలుగా టీఎస్ని తీసుకొచ్చిండు. తెలంగాణ తల్లి అని అంటే ఆయన కుటుంబ సభ్యురాలాగానే ఉండాలి, తెలంగాణ నిజమైన తల్లిలాగా కాదు, తెలంగాణ తల్లి అంటే వాళ్ళ కుటుంబమే అన్న విధానాన్ని పోల్చిండు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పాడుకున్న జయ జయ హే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిషేధానికి గురైంది. ఆ కవులు కళాకారులను ఎవరిని కూడా గుర్తించే ప్రయత్నం కూడా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారిక చిహ్నంలో ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది, త్యాగాల పోరాటాల విధానాలు ఉంటాయని అందరూ భావించారు. కానీ రాచరిక పోకడలతోనే మేము నయా జమీందారులము, మేము రాచరిక పోకడలతోనే తెలంగాణ